హాయ్ అండి, ఎదురు నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, జోష్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ లాంగ్వేజెస్, జోష్ ఓవర్సీస్ కన్సల్టెన్సీ మరియు 89 కెరీర్ గైడెన్స్ సంయుక్తంగా జేఈ విద్యార్థుల కోసమైనటువంటి అనేక వీడియోస్ మనం చేస్తూ ఉన్నాం. మరో 3-4 డేస్లో జేఈ ఫస్ట్ స్పెల్ జనవరి స్పెల్ యొక్క రిజల్ట్స్ రాబోతూ ఉంది. ఈ పరిస్థితుల్లో సక్సెస్ అయినటువంటి విద్యార్థులందరూ కూడా కంగ్రాచులేషన్స్ చెప్తూ, ఎవరైతే సక్సెస్కి దగ్గరగా వచ్చి ఆగిపోయారో, సో అండర్లైన్ చేసుకోండి, ఎవరైతే సక్సెస్కు దగ్గరగా వచ్చి ఆగిపోయారో వాళ్ళకి జేఈ మించినటువంటి ఆపర్చునిటీస్ కొన్ని చాలామంది పిల్లలకి, తల్లిదండ్రులకి, ఈవెన్ ఎవరికి తెలియనటువంటి ఇన్స్టిట్యూట్స్ ఏదైతే ఉన్నాయో, 99% స్టూడెంట్స్కి అవగాహన లేనటువంటి సీక్రెట్ ఇన్స్టిట్యూట్స్ ఏదైతే ఉన్నాయో, జీరో ట్యూషన్ ఫీజు తోటి, ఇంటర్నేషనల్ ప్లేస్మెంట్స్ తోటి మీరు ఐఐటి జేఈలో ఊహించిన ఫ్యూచర్ కన్నా కానీ గొప్ప ఫ్యూచర్ని ఇవ్వగలిగినటువంటి ఇన్స్టిట్యూషన్స్ కొన్ని ఉన్నాయండి. ఈరోజు వాటి గురించి ఈ వీడియోలో చర్చించేద్దాం. సో బిఫోర్ ఎంటరింగ్ ఇంటూ ద వీడియో, ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ నేను మీకోసం అనేకం చేస్తూ ఉంటాను కాబట్టి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా బెల్ బటన్ నొక్కినట్లయితే ఈ జేఈకి సంబంధించినటువంటి ఆల్టర్నేట్ ఎగ్జామ్స్ సంబంధించిన కానీ, నోటిఫికేషన్ సంబంధించిన కానీ, ఎగ్జామ్ ప్రిపరేషన్ టిప్స్ కానీ, అదేవిధంగా పీవైక్యూ అంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కానీ, లేకపోతే మీకు అవసరమైనటువంటి రిసోర్స్ మెటీరియల్ ఎక్కడెక్కడ దొరుకుతాయి ఈ ఎగ్జామ్స్ సంబంధించిన విషయాలను కూడా మన ఛానల్ ఎప్పటికప్పుడు మీకు అందిస్తూ ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా ఛానల్ లైక్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ కూడా ఇటువంటి వీడియోస్ని షేర్ చేయండి. సో చాలామంది విద్యార్థులకి ఒక బిగ్గెస్ట్ మిస్టేక్గా వాళ్ళు ఏం ఆలోచిస్తుంటారంటే, జేఈ మెయిన్స్, జేఈ అడ్వాన్స్డ్ మాత్రమే జీవితము, అది లేకపోతే మనకి ఇంకేమీ లేదు. నేను కొన్ని ఇన్స్టిట్యూట్స్ పేరు ఇప్పుడు చెప్తాను, మీరందరూ కూడా పెన్ పేపర్ ఉంటే నోట్ చేసుకోండి. ఈ ఇన్స్టిట్యూట్స్ అనేవి చాలా గొప్ప ఇన్స్టిట్యూట్స్ అండి. ఐఐటీస్ కన్నా కూడా ఇవి బెటర్ ఇన్స్టిట్యూట్ అనమాట. ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ ఇందులో మొదటి స్థానంలో ఉంది. అదేవిధంగా చెన్నై మ్యాథమెటికల్ ఇన్స్టిట్యూట్ ఇది రెండో స్థానంలో ఉంది. ఐజర్స్ వరల్డ్ క్లాస్ ఎడ్యుకేషను, స్కాలర్షిప్స్ కూడా ఇవి ఇస్తూ ఉంటాయి. మ్యాథమెటిక్స్, కంప్యూటర్ సైన్స్ అండ్ స్టాటిస్టిక్స్, అదేవిధంగా డేటా సైన్స్, ఇటువంటి విభాగాల్లో ఇవి డిగ్రీస్ అనేవి అవార్డు చేస్తూ ఉన్నాయి. సో వీటి ప్లేస్మెంట్స్ ప్రకారంగా తీసుకున్నప్పుడు కూడా గూగుల్, అమెజాన్, అదేవిధంగా ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ ఫర్మ్స్ లైక్ బ్లాక్ రాక్, బార్లీస్, ఇటువంటి కంపెనీస్ అన్నీ కూడా ఇక్కడికి వచ్చి వీళ్ళని రిక్రూట్మెంట్ అనేది చేసుకుంటున్నారు అనమాట. ఇందులో మొట్టమొదటిగా మనం చూసుకున్నప్పుడు ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్, ఐఎస్ఐ అంటారు. దీన్ని ఒక హిడెన్ గోల్డ్ మైన్ కింద మనం చెప్పొచ్చు. దీని యొక్క క్యాంపస్ కోల్కతా, ఢిల్లీ, బెంగళూరు, చెన్నై. సో కోర్సెస్ పరంగా మనం తీసుకున్నప్పుడు బ్యాచిలర్ ఆఫ్ స్టాటిస్టిక్స్, బ్యాచిలర్ ఆఫ్ మ్యాథమెటిక్స్. సో ఇది డైరెక్ట్ అడ్మిషన్ ఆఫ్టర్ 12th క్లాస్ ఉంటుందండి. ఫీజు అయితే 0 ఉంటుంది. సో డేటా సైంటిస్ట్గా, మీకు ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్స్గా, రీసెర్చర్స్గా మీకు టాప్ ఎన్ఎన్స్లో అవకాశం ఉంటాయి. దీని యొక్క ఎగ్జామ్ వచ్చేసి May 11th, 2025 ఉంది. ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చేసి ఎంసీక్యూ రూపంలో ఉంటుంది. అదేవిధంగా సబ్జెక్టివ్ క్వశ్చన్స్ కూడా వెరీ కాంపిటేటివ్గా ఉంటాయండి. సో చెన్నై మ్యాథమెటికల్ ఇన్స్టిట్యూట్ తీసుకున్నప్పుడు దీంట్లో బీఎస్సీ మ్యాథమెటిక్స్, బీఎస్సీ కంప్యూటర్ సైన్స్, అదేవిధంగా బీఎస్సీ ఫిజిక్స్ లాంటి కోర్సెస్ ఉన్నాయి. సో మీరు దీంట్లో చదవాలనుకున్నట్లయితే మ్యాథ్స్ అండ్ లాజికల్ రీజనింగ్లో స్ట్రాంగ్గా ఉన్నట్లయితే మీరు ఈ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వచ్చు. సో May 24వ తారీఖు దీనికి సంబంధించినటువంటి ఎగ్జామ్ ఉంటుంది. సో దీని యొక్క హైయెస్ట్ మీడియన్ శాలరీ ఏదైతే ఉందో ఐఐటీస్లో డేటా సైన్స్ లాంటి ఫీల్డ్స్లో వచ్చేటువంటి శాలరీస్ కన్నా కూడా దీంట్లో ఎక్కువ ఉందని చెప్పొచ్చు. థర్డ్ ప్లేస్లో ఉన్నటువంటిది ఐజర్స్ అండి. ఇవి రీసెర్చ్ ఎవరైతే రీసెర్చ్ వైపుకి వెళ్ళదలుచుకుంటున్నారో అటువంటి విద్యార్థులకి ఇది ఒక ప్యారడైజ్ లాంటిది, స్వర్గం లాంటిదని చెప్పొచ్చు. దీనికి వచ్చేసి జేఈ అడ్వాన్స్ ద్వారా, అదేవిధంగా ఐఐటి ఎగ్జామ్ ద్వారా దీంట్లో ఎంటర్ అవ్వచ్చు. అదేవిధంగా బిఎస్ఎంఎస్ అనేటువంటి డ్యూయల్ డిగ్రీ కూడా ఉంది సైన్సెస్లో. దీంట్లో యొక్క ఫ్యూచర్ ఆపర్చునిటీస్ తీసుకున్నట్లయితే మంచి మంచి కంపెనీ అయినటువంటి గూగుల్, మైక్రోసాఫ్ట్ రీసెర్చ్, అదేవిధంగా ఇంటర్నేషనల్ యూనివర్సిటీలో కూడా మీకు అడ్మిషన్స్ దొరికేటువంటి అవకాశం ఉంది. సో దీన్ని క్రాక్ చేయాలంటే మనకు ప్రధానంగా కావాల్సింది మ్యాథమెటికల్ థింకింగ్, లాజికల్ రీజనింగ్ ఉండాలి. అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఏదైతే ఉంటాయో, ఐఎస్ఐ కానీ, సిఎంఐ కానీ, ఐజర్ యాప్టిట్యూడ్ టెస్ట్లకు సంబంధించినటువంటి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ని మీరు కానీ తిరిగేసుకొని జాగ్రత్తగా చదువుకున్నట్లయితే మీకు ఈ క్రాక్ చేసేటువంటి అవకాశం ఉంది. సో దగ్గరగా వచ్చినటువంటి పిల్లలు, నేను మరొకసారి చెప్తున్నా, ఇప్పుడు ఎవరికైతే 90% దగ్గరకు వచ్చి 99% మధ్యలో ఆగిపోతుందో, ఈ 9% గ్యాప్ ఉన్నటువంటి పిల్లలు ఇటువంటి ఇన్స్టిట్యూట్స్ మీద కానీ ఫోకస్ చేసినట్లయితే మీకు మంచి భవిష్యత్తు ఉండేటువంటి అవకాశం ఉందండి. కానీ చాలామంది పేరెంట్స్ చేసే తప్పు ఏంటంటే, ఇప్పుడు 60% వచ్చి ఉంటుంది జేఈలో, కానీ మేము దీన్ని ప్రయత్నం చేస్తూ ఉంటారు. అది లాజికల్గా కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇది జేఈ మెయిన్స్ కన్నా కూడా చాలా టఫ్ ఎగ్జామ్స్ ఉంటాయి. ఇవి మ్యాథమెటికల్ అండ్ రీజనింగ్లో చాలా స్ట్రాంగ్ ఉంటాయి తప్ప వీటిని క్రాక్ చేయడం అంత ఈజీ కాదు. కాబట్టి నేను మళ్ళీ ఎందుకు ఈ యొక్క పర్సంటేజ్ మెన్షన్ చేసినాను అన్నట్లయితే, అన్నసరిగా మీ పిల్లవాడి చేత ఒక 20-30 ఎగ్జామ్స్ రాయించాలనేటువంటి తల్లిదండ్రుల కోరిక ఏదైతే ఉందో అది కరెక్ట్ కాదండి. సో నేను చెప్పినటువంటి పర్సంటేజ్ మధ్యలో ఉన్నటువంటి వాళ్ళు రాసినట్లయితే 90 to 99% ఈ మధ్యలో ఎవరు రాసినప్పుడు కూడా దీని యొక్క సక్సెస్ రేట్ మీకు కొంతవరకు ఉంటుంది. కాబట్టి మీరు హ్యాపీగా ఫీల్ అయ్యేటువంటి అవకాశం ఉంది. సో ఇదండి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.